హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. మేమైతే అరకుకి వెళ్ళిన ఉంటుంది ఫ్రెండ్స్. అరకుకి వెళ్ళినప్పుడు కొన్ని కాఫీ గింజలు అయితే తెచ్చిన ఉంటుంది. కాఫీ గింజలు అన్నీ ఇట్లుంటాయి. కాఫీ గింజలు పల్లి పొట్టంతా తీసి ఒక కాఫీ గింజలు ఇలా తయారు చేయాలి. మార్నింగ్ నుంచి చేస్తున్నా. ఇవి ఎండకు పెట్టాలి 3 days 4 days. ఎండకు పెట్టిన తర్వాత మళ్ళీ పొట్టు తీసిన తర్వాత ఎండిన తర్వాత ఈ పొట్టు తీయాలి పైది. ఈ పొట్టు తీసిన తర్వాత మళ్ళీ బాండీలో పోసి వీటిని ఫ్రైలా వేయాలి. కిందికి మీదకి వేసి మళ్ళీ ఒక 2 days ఎండకు పెట్టిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. నేను పౌడర్ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే ఓకేనా, ఇవైతే ఇట్లున్నాయి, ఇలా తయారు చేస్తున్నా. ఓకేనా, కాఫీ గింజలు పండ్లు ఒలిచేటప్పుడు చూపించిన కదా ఫ్రెండ్స్. ఇక ఒలిచిన తర్వాత ఇక ఇట్లా అయిపోయినాయి. ఇవి కలర్ మారాలి. కొన్ని చూపిస్తా ఫ్రెండ్స్ కలర్ ఎట్లా ఉండాలో కాఫీ గింజల్ని. ఇగో ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా కాఫీ గింజలు అయిపోయినట్టే. అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇవైతే 2 days మట్టికి ఎండకు పెట్టాలి. నేనైతే ఇంట్లో ఉల్లిగడ్డలు మొలకలు వస్తాయి కదండి, ఆ మొలకలు పెట్టాను. పెడితే మళ్ళీ దీనికి ఉల్లిగడ్డ పొరికి ఎలా వచ్చింది చూడండి. ఇదైతే ఇప్పుడు కట్ చేస్తాను. 2 తొట్లల్లో పెట్టానండి నేను. అదొక తొట్టి, ఇదొక తొట్టి. ఇప్పుడు ఇదైతే కట్ చేస్తాను. ఇప్పుడు ఇదైతే కట్ చేస్తున్నానండి. సేమ్ మళ్ళీ ఇట్లా కట్ చేసినాం అనుకో, మళ్ళీ దీనికే ఉల్లిగడ్డ పొరకు వస్తుంది. ఇదిగోండి, ఇలా కట్ చేయాలి. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ దీనికే మళ్ళీ పురుకు వస్తుంది. అయితే అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి ఇట్లా పెట్టుకుంటున్నాను. మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. కట్ చేశానండి. ఇంత వచ్చేసింది ఉల్లిగడ్డ పొరక. ఇదైతే ఇప్పుడు ఉల్లిగడ్డ పొరక ఆనియన్స్ వేసి ఎగ్ ఫుడ్ వేస్తున్నానండి. ఇగో బావా తీసుకో. పుదీనా తెచ్చినప్పుడు ఏళ్ళు వస్తాయి కదండి, ఏళ్ళు కూడా పెట్టుకున్నాను. ఎంత మంచిగా వచ్చింది కదండి పుదీనా. ఇదేమో బగారాకు చెట్టు. ఇదైతే కట్టె పచ్చిగానే ఉంది కానీ ఇంకా రావట్లేదు, వస్తుండొచ్చు. ఆల్రెడీ ఉన్నాయి, పీకి వేరే బకెట్లో పెట్టాకల్లా ఈ టైప్ అయిందండి చెట్టు. సేమ్ పసుపు కూడా అంతే, తీసి పక్కకు పెట్టాకల్లా ఇది ఎండిపోయినట్టు అయిపోయింది. వస్తుందేమని చూస్తున్నా. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ పొరక ఎగ్స్ ఫుడ్ వేస్తున్నానని. నేనైతే మా బావతో చెప్పిస్తున్నా. మా బావ అయితే వేస్తున్నాడు. ఎన్ని గుడ్లు వేస్తున్నావు బావా? 6 ఎగ్స్ వేస్తున్నాడు. 6 ఎగ్స్ అయితే వేస్తున్నాడు. ఈ పొచ్చలు గులాబీ చెట్లలో వేస్తే గులాబీ చెట్లు మంచిగా వస్తాయండి, పువ్వులు కూడా. ఇవి దాంట్లో ఏమని చెప్తున్నాడు మా బాబుకి. గణేష్, శేషాద్రి, ఇవన్నీ వేసేసేపో చెట్లల్లో. ఇదిగో చేతిలో గుచ్చుకుంటే జాగ్రత్త, ఓకేనా? మా బాబు వేస్తున్నాడు చెట్లకి, చూపిస్తా. గులాబీ చెట్లకి వేస్తే బాగుంటాయండి, చెట్లు బాగా వస్తాయి, పువ్వులు కూడా బాగా వస్తాయి. గులాబీ చెట్టుకి వేసేసి ఇంకో ఉంది చూడు గులాబీ చెట్టు. అన్నీ అట్లా వేయకు, తుంచి ఇట్లా చేతోని అవి తీసేసి అవి ఇంకో చెట్టుకేద్దు. ఇంకో చెట్టు ఉంది, మందారం చెట్టుకేద్దు. చెట్టు చుట్టూ వేయాలండి, మంచిగా పిలకలు వచ్చేస్తున్నాయి. ఇది ఎండిపోయినట్టు అయింది కట్టే, మా అమ్మోళ్ళ ఇంటికి తెచ్చినట్టు. ఇవైతే బాగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ వేసేసి పిల్లలకు పనులు చెప్తుంటేనే చేస్తుంటారండి, ఇప్పటి నుంచి నేర్పిస్తేనే నేర్చుకుంటారు. చాలు దీనికి, అవతల దానికి దుప్ప. మందారం చెట్టుకు కూడా వేపిస్తున్నానండి. దీంట్లోనే టమాటా చెట్టు ఉంది, మిరపకాయ చెట్టు ఉంది, మందారం చెట్టు. చేయగాడు కోసం ఇంకో ఇలా ఉప్పు వేస్తున్నాడండి. ఫస్ట్ ఎగ్ వేసిండు ఆయిల్ వేసి.
ఓకే ఫ్రెండ్స్, ఫుడ్ అయితే అయిపోయింది. మా బావ చేసిండు ఫుడ్. నాకు కొంచెం టైం లేదని మా బావని చేయమన్నా. చూపిస్తాను. ఉల్లిగడ్డ, ఎగ్, ఉల్లిగడ్డ పొరక వేసి ఫుడ్ చేసిండు. ఎగ్ ఫుడ్. ఇంకా పని అంతా అయిపోయిందండి. ఇక దేవుని కూడా దీపం పెట్టేసుకున్నా అమ్మవారికి. ఓకే, ముగ్గు కూడా వేసేసుకున్నా ఆల్రెడీ. అంతా అయిపోయింది. బట్టలు ఇన్ని ఉన్నాయండి. బట్టలు మడత పెట్టాలి. ఇప్పుడు బయటికి వెళ్ళేది ఉంది. బయటికి వెళ్ళేసి వచ్చి బట్టలన్నీ మడత పెట్టేసేయాలి. చూడు ఎన్ని బట్టలు ఉన్నాయి. ఇదిగో ఇల్లు కొంచెం క్లీన్ చేసుకోవాలండి. సంక్రాంతి వచ్చింది కదా, ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి. స్నానాలు అయితే చేస్తున్నారు. స్నానాలు అయిపోతే ఇంకెళ్ళడమే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఇంతే. కాఫీ పొడి అన్న కదా ఫ్రెండ్స్, కాఫీ పొడి నేను తయారు చేసిన దానిక క్లిప్ అయితే పెడతాను ఒకటి. ఇవే కాఫీ గింజలు నేను పొడి చేసిన తర్వాత దాని ఒక క్లిప్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.